హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా స్పెషల్. ఎందుకంటే చాలా రోజులుగా మనం వీడియో క్వాలిటీ అప్‌గ్రేడ్ చేయడానికైతే గ్యాడ్జెట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఫైనల్‌గా ఆ డే అయితే వచ్చింది. కొన్ని గ్యాడ్జెట్స్ అయితే పర్చేస్ చేశాను. సో, అవి DJI Osmo 7 ఫర్ స్మార్ట్ ఫోన్ స్టెబిలైజర్, యాక్షన్ 4 స్టాండర్డ్ కాంబో, DJI Osmo Pocket 3 క్రియేటర్ కాంబో. So let's unbox them. Firstly, DJI Osmo Mobile 7 for smartphone stabilizer. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ మొబైల్ హోల్డర్, ఛార్జింగ్ కేబుల్ అయితే వచ్చింది ఇందులో. Yeah, here we have gimbal. క్యారీకి బ్యాగ్ అయితే ఇచ్చారు. సో యా, మొబైల్ 7 ఇంకా సో మనకి DJI Osmo మొబైల్ 7 ప్యాక్లో అయితే ఇవైతే వచ్చినాయి. గింబల్, మొబైల్ హోల్డరు, ఛార్జరు, మాన్యువల్. యాజ్ పర్ ద మాన్యువల్ ఫస్ట్ మొబైల్ పెట్టుకోవాలి మొబైల్ హోల్డర్లో. ఇక్కడ మార్కింగ్ ఇచ్చారు చూసారు కదా, మ్యాగ్నెటిక్ అటాచ్ అయిపోతుంది. సో వీ నీడ్ టు ఆన్ ఇట్. ఓపెన్ చేయగానే ఆన్ అయిపోతుంది అనమాట. ఆఫ్ అయిపోతుంది. సో ఆఫ్ చేసేసి ఇది రిమూవ్ చేసుకొని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది. సో దీనికోసం అయితే నేను ఇది సెపరేట్గా పర్చేస్ చేశాను, వాళ్ళు అయితే ఇవ్వలేదు. సో మనకి ఇప్పుడు సెకండ్ది వచ్చేసి DJI Osmo Action 4. ఫస్ట్ ఇందులో అయితే ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఇది లెన్స్ కవరు, బ్యాటరీ, ఇది బ్యాక్ హోల్డర్ స్టిక్ చేసుకోవటానికి ఈ రెండు, అండ్ కెమెరా పెట్టడానికి అయితే హోల్డర్,
ఫైనల్లీ. పవర్ బటన్, ఛార్జింగ్. మన యాక్షన్ 4లో అయితే కెమెరా కేసు, ఛార్జింగ్ కేబుల్, బ్యాటరీ అటాచ్ చేసి కేస్ పెట్టుకొని కేస్కి హోల్డ్ చేయడానికి. ఇదేమో మన లెన్స్కి క్యాప్ సేఫ్టీ కోసం. ఇది కూడా బ్యాక్ అటాచ్ చేసుకొని ఇది యాక్షన్ కెమెరా కదా, సో ఎక్కడన్నా మనం స్టిక్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. సో లెట్స్ సీ ద కెమెరా. Here we have the recording button. Screen is a big screen and the small screen, and the power button. So here we have, I think this is the charging cable. ఇటు సైడ్ కూడా ఇంకోటి ఇచ్చాడు చేస్తే. సో యా, ఇక్కడైతే బ్యాటరీ పెట్టడానికి, ప్లస్ ఇక్కడేమో స్మాల్ మెమరీ కార్డు. సో మనం బ్యాటరీ వేసి ఆన్ చేసి చూద్దాం. సో ఇది చూసారా, ఇక్కడ లోపల పిన్స్ ఇచ్చాడు. సో ఈ డైరెక్షన్లో అయితే పెట్టాలి. Let's turn on. Yeah, same front and back, same display also. Yeah. Yeah, చాలా బాగుంది క్వాలిటీ. మనమైతే ఇంకా మెమరీ కార్డ్ వేయలేదు. సో ఇక్కడ మెమరీ కార్డ్ లేదని చూపిస్తుంది. మెమరీ కార్డ్ వేసిన తర్వాత రికార్డ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్, బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది, ఫ్రేమ్ రిజల్యూషన్ రేట్ చూపిస్తుంది, వీడియో. ఇదైతే యాక్షన్ 4 సెటప్. దీనికి కూడా సేఫ్టీ కోసం అయితే పౌచ్ తీసుకున్నాను. ఇది మనం సెపరేట్గా తీసుకోవటమే. సో టర్న్ ఇట్ ఆఫ్. ఇది యాక్షన్ 4. సో గింబల్ అండ్ యాక్షన్ 4 అయిపోయినాయి. And finally the most awaited one and the most popular one and my favorite one, Osmo Pocket 3. Let's unbox this. I'm very excited to unbox this one. So the creator combo అయితే తీసుకున్నాను, జస్ట్ స్టాండర్డ్ కాకుండా. So I can't wait. ఇందులో ఏమేమి ఇచ్చాడో ఫస్ట్ అయితే పాకెట్ 3 క్యారీయింగ్ కేస్ అన్నమాట ఇది. సో ద మోస్ట్ అవైటెడ్ వన్ ఇన్సైడ్ ద బ్యాగ్. బ్యాగ్ కూడా ఇచ్చారు, చూద్దాం ఎలా ఉండబోతుందో.
వావ్, ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ వెరీ క్యూట్. అసలు కరెక్ట్ చేతిలో ఉంది, చాలా బాగుంది. చూద్దాం ఇంకా ఈ కాంబోలో ఏమేమైతే వచ్చాయో బ్యాగ్లో. ఒక మైక్, ఏదైతే బ్యాటరీ, స్మాల్ ట్రైపాడ్ స్టాండ్, ద స్మాల్ బ్యాటరీ, ఛార్జింగ్ కేబుల్, మైక్ విండ్ స్క్రీన్ ఇది. ఇది మైక్ మ్యాగ్నెట్. అండ్ ద లెన్సెస్, వైడ్ లెన్స్ అనుకుంటా. నేను మళ్ళీ సెపరేట్గా వైడ్ లెన్స్ చూసుకోకుండా మళ్ళీ నేను కూడా సెపరేట్గా వైడ్ లెన్స్ అయితే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. సో ఆన్ చేద్దాం, బ్యాటరీ కనెక్ట్ చేద్దాం ఫస్ట్. సో ఇది ప్రెస్ చేస్తే ఈ రెండు అటు ఇటు డివైడ్ అవుతాయి. అది డివైడ్ అయినప్పుడు ఈ ఛార్జింగ్ పిన్ ప్రెస్ చేసి వదిలేస్తే ఈ రెండు అయితే ఫిక్స్ అయిపోతాయి. సో ఈ రెండు అటాచ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పెద్దది ఉంది. సో లెట్స్ టర్న్ ఆన్. ఇప్పుడు పర్సంటేజ్ కూడా చూపిస్తుంది, కెమెరా ఛార్జింగ్ ప్లస్ బ్యాటరీ ఎంత ఛార్జింగ్ ఉందని కూడా. సో లెట్స్ టర్న్ ఆన్. సో మళ్ళీ ఇలా స్క్రీన్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ట్రైపాడ్, స్మాల్ ట్రైపాడ్ ఇచ్చాడు దానికి. చిన్న హోల్స్ ఇచ్చాడు. సో ఇలాగ ఇది దీనికి స్క్రూ చేసేసుకోవడమే. ఇందులో ఇంకోటి ఏంటంటే లెన్స్ మనం పద్దాగిలి బాక్సెస్లో వాటిలో క్యారీ చేయకుండా ఇందులో అయితే మ్యాగ్నెటిక్ స్టిక్స్ ఇచ్చాడు. సో ఆ లెన్స్ అనేది తీసుకొని ఇక్కడ స్టిక్ చేసేసుకోవచ్చు. సో ఎక్కడికైనా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి. చూడండి, లెన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టిక్ అయిపోయింది ఇందులో మ్యాగ్నెట్. ఇంకా 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 అప్గ్రేడ్ అవ్వాలని అనుకుంటున్న తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇవి నేర్చుకొని ఇవి ఓకే అయ్యాక తర్వాత అప్గ్రేడ్ అవుదాం ఇంకొంచెం పెద్దవాటికి.